ఎన్నికల టైం దగ్గర పడడంతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ మేనిఫెస్టో సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. 6 గ్యారంటీలతో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన కాంగ్రెస్ అద్భుతమైన మేనిఫెస్టో తీసుకొస్తామని ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో బస్సు యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ఖర్గే, సోనియా ఈ బస్సు యాత్రలో పాల్గొనున్నారు. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే ఇప్పటికే 3 సార్లు భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 119 నియోజకవర్గాలకు పోటీదారులని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనల్ చేసి ప్రకటించనుంది. ఇవాళ షెడ్యూల్ ప్రకటించిన అనంతరం అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేయనుంది. ఇక జాతీయ నేతల పర్యటనతో జోష్ మీద ఉన్న బీజేపీ అదే స్పీడ్ కొనసాగిస్తుంది. ఇక ఇప్పటికే 2 సార్లు ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారు. ఇక రేపు అమిత్ షా రానున్నారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు 12 గంటలకి విడుదల కానున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం ప్రధాన పార్టీలన్నీ ఒకరి మీద ఒకరికి పోటీగా వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇటు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇటు కాంగ్రెస్ అలాగే బీజేపీ ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటారు? అలాగే ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటారా 2 పార్టీలు, లేకపోతే విడుదల వారీగా ప్రకటించే అవకాశం ఉందంటారా? గుడ్ మార్నింగ్ వెన్నెల. ఎన్నికల షెడ్యూల్ కొద్దిసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు ఆ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా సన్నద్ధం అవుతా ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణము మనం చూసుకున్నట్టయితే గత నెల రోజులుగా కూడా ఎన్నికల వాతావరణమే కొనసాగిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే మనము బీఆర్ఎస్ పార్టీ ఆగస్టు 20 తేదీనే 115 మంది అభ్యర్థులను ఏకకాలంలో ప్రకటించి సీఎం కేసీఆర్ ఒక సంచలనం అయితే లేపడం జరిగింది. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది మేము ప్రచారంలో ముందున్నామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అటు మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇటు మంత్రి హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా జిల్లాలను మొత్తం చుట్టూ వేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా ప్రచారం కూడా వీళ్ళైతే ముగించుకోవడం జరిగింది. ఇంకా సీఎం కేసీఆర్ విషయానికి వచ్చినట్టయితే సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను తుదిమెరుగు పనిలో నిమగ్నమై ఉన్నారు. మేనిఫెస్టోపై కసరత్తు చేస్తా ఉన్నారు. ప్రగతి భవన్ లో వివిధ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఏ విధంగా ఉండాలి, ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ 3వసారి అధికారంలోకి ఖచ్చితంగా రావాలంటే ప్రతిపక్షాలకు ధీటుగా ఎట్లాంటి పథకాలు ఉండాలని చెప్పి కూడా వాటికి తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. గత 3 వారాలుగా సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారని చెప్పి మంత్రి కేటీఆర్ తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్ననే కొంచెం జ్వరం నుండి కోలుకొని ఆయన మళ్ళీ మేనిఫెస్టోపై తుది మెరుగులు దిద్దుతున్నారని చెప్పి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రి హరీష్ రావును కూడా ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మేనిఫెస్టోపై మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏదైతే హామీలు ఇచ్చిందో అదే విధంగా తెలంగాణలో 6 గ్యారంటీలు ఏదైతే ఇవ్వడం జరిగిందో వాటికి ధీటుగా ఏ విధంగా మేనిఫెస్టో ఉండాలని చెప్పి కూడా వాళ్ళు చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ఉంటాయని చెప్పి గత వారం రోజులుగా మంత్రి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా మా మేనిఫెస్టో ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ మేరకు వాళ్ళైతే సిద్ధం చేస్తా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో భేటీ అవుతా ఉంది. వరుసగా భేటీలు జరుగుతా ఉన్నాయి. దాదాపు 10-15 స్థానాలు మినహా దాదాపు అన్ని స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారైనట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో కాంగ్రెస్. ఇటు బీజేపీ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ పార్టీ కూడా అభ్యర్థులను అంటే షెడ్యూల్ రాలేదు, షెడ్యూల్ రాగానే కూడా మేము కూడా అభ్యర్థులను ఫైనల్ చేస్తామని చెప్పి కూడా ఆ పార్టీ వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళలేదు, మేమే ముందున్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. మరికొద్ది గంటల్లో అంటే మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కొత్త పథకాలు ఏవి ప్రవేశపెట్టడానికి వీల్లేదు కాబట్టి ఇప్పటికే ఉన్న ఏదైతే అంటే ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయో వాటన్నిటిని కూడా శంకుస్థాపనలు కానివచ్చు, ఇటు ప్రారంభోత్సవాలు కానివచ్చు, అవన్నీ కూడా చేసే పనిలో మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావు నిమగ్నం అయిపోయారు. ఈ రోజు మంత్రి కేటీఆర్ కూడా పర్యటనలు కూడా కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా మంత్రి హరీష్ రావు పర్యటనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిందంటే కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి పథకాలు కూడా ప్రవేశపెట్టడానికి, ఎలాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు కూడా
కొత్త పథకాలు పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి సో వాళ్ళందరూ దానిలో నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. ఇక మనం అంటే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది ముఖ్యంగా ప్రచారంలో మేమే ముందున్నాము, ఖచ్చితంగా ఈసారి కూడా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 115 మంది అభ్యర్థులను అయితే ప్రకటించింది, ఇంకొక 4 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిని కూడా అభ్యర్థులకు కూడా ఇప్పటికే ఫైనల్ చేశారు, కానీ ఇంకా ప్రకటించలేదు. ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ సీఎం కేసీఆర్ వాటిని ప్రకటిస్తారని చెప్పి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మేనిఫెస్టోలో ఏ విధమైన అంశాలు ఉంటాయని చెప్పి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రైతు బంధు ఏదైతే ఉందో ఇప్పుడు ఇస్తున్నారో 10,000 ఎకరానికి అవి 15,000 చేస్తారని చెప్పి కూడా ఒక ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. అదేవిధంగా కర్ణాటకలో ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితే కల్పించారో తెలంగాణలో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అంశాలను చేరుస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఏదైతే 2018 మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది, కానీ దాన్ని అమలు చేయలేదు. దానిపై తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. ముఖ్యంగా యువకుల్లో అదేవిధంగా విద్యార్థుల్లో అయితే ఒక నెగటివ్ ఉంది. సో దాన్ని ఆ నెగటివ్ ను ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ ఈసారి కూడా అంటే కొన్ని మార్పులు చేసి నిరుద్యోగ భృతిని ఈసారి కూడా మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి సో నిరుద్యోగులను కానీ విద్యార్థులను కానీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఊహాగానాలు అయితే వస్తా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇట్లాంటి పథకాలు కాకుండా రైతులకు అయితే ఇప్పటికే రైతు బంధు రైతు బీమా ఇస్తున్నారో అదేవిధంగా ప్రతి నెలకు ఎరువులు పంపిణీ చేయాలని చెప్పి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా లేదు. అట్లాంటి పథకం కూడా ఒకటి తీసుకురావాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ అయితే ఎన్నికల మేనిఫెస్టోపై ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోను తుదిమెరుగులు దిద్దుతున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక నిన్న మంత్రి కేటీఆర్, హరీష్ రావు, సీఎం కేసీఆర్ కూడా సో దాన్ని మళ్ళొకసారి ఫైనల్ గా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో దసరా ఇంతకు ముందు దసరాగా అనౌన్స్ చేద్దామని చెప్పి కూడా ఏదైతే వరంగల్ సభలో మేనిఫెస్టో అనౌన్స్ చేద్దామని చెప్పి అనుకున్నారు, కానీ దసరా తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. వెన్నెల. రైట్ రాజు, థ్యాంక్ యూ.